దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రకటన గ్రంథ వర్తమానాలకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. 13వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలను మనం ధ్యానం చేద్దాం. దయచేసి ప్రార్థన చేసుకొని, ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ మహాకృపను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రపంచ భవిష్యత్తును గురించి, క్రైస్తవ సమాజమును గురించి, ప్రభువా మీ రాకడను గురించి, జరగనయున్నటువంటి ప్రతిదీ కూడా మీరు స్పష్టంగా వ్రాసి ఇచ్చినందుకు మీకు వందనాలు నాయన. గ్రహించుకోగలిగేటువంటి మనస్సును మాకు దయచేయండి. మీ ఉద్దేశం ఏమయ్యున్నదో, మీ సంకల్పమును స్పష్టముగా తెలుసుకునేటువంటి శక్తిని మాకు దయచేయండి అయా. సహాయముగా పరిశుద్ధాత్మదేవ మీ యొక్క ఆదరణను మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ఆత్మచేత నింపండి, మీరే మమ్మల్ని నడిపించండి. దేవుని యొక్క మాటలను వినగలిగేటువంటి మనస్సును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు గురించి గతంలో మనం మాట్లాడుకున్నాం. తండ్రి యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఆత్మనే ప్రభువైన యేసుక్రీస్తుకి 7 కన్నులుగా ఇవ్వబడినట్లుగా ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తాం. తండ్రి మహిమ, తండ్రి యొక్క తేజస్సు, తండ్రి యొక్క దైవత్వము శరీరము ధరించుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఈ ముగ్గురు ఏ రీతిగా ఏకమై ఉన్నారో దుష్టత్వము కూడా ఉన్నారు. సాతాను, నియంత, అబద్ధ ప్రవక్త. ప్రకటన గ్రంథంలో వీరి గురించి స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. సాతాను అంటే మనందరికీ కూడా సర్పముగా పరిచయం, దురాత్మగా పరిచయం. ఈ సాతానే దేవుని యొక్క దూత లూసిఫర్ అనేటువంటి కెరూబు. దేవునిని ధిక్కరించి పాపము చేసినప్పుడు వాడి పక్షమున దేవుని పాదపీఠము దగ్గర ఉన్నటువంటి దూతలందరినీ కూడా అంధకార సంబంధులుగా దేవుడు మార్చివేశాడు. వీరు 2 గ్రూపులుగా ఉన్నారు. ఒక గ్రూప్ ఏమో వాయుమండలములో ఉన్నారు, ఒక గ్రూప్ ఏమో పాతాళములో, పాతాళ బిలములో ఉన్నారు. ఈ పాతాళాన్ని దేవుడు సృష్టి క్రమము జరిగించడానికంటే ముందే పాతాళమును ఏర్పాటు చేశాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. పాతాళము అనేటువంటిది దురాత్మ సమూహమును తీర్పు కొరకు దాచి ఉంచడానికి పాతాళాన్ని దేవుడు ఆరిన నేలను బయటికి తీయడానికంటే ముందుగానే ఈ భూమి మీద దోతల సృష్టి నివాసము చేసినటువంటి కాలమునకు తరువాత, ఈ సృష్టి క్రమము జరగడానికంటే ముందు పాతాళమును భూమిలో దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ పాతాళము గురించే ప్రభు అయిన యేసుక్రీస్తు భూగర్భము అని మాట్లాడారు. యోనా గారు తిమింగలం కడుపులో 3 దినాలు ఉన్నాడు. అయితే మనుష్య కుమారుడు భూగర్భములో 3 దినాలు ఉండవలసి ఉన్నది అనేటువంటి మాటలో ఆయన బ్రతికి ఉన్నప్పుడు పలికినటువంటి విధానం మనకు తెలుసు. చాలా మంది ఈ పాతాళాన్ని వెతుకుతున్నారు, ఏదో లోకములో ఉంది అని శూన్యములో వెతుకుతున్నారు. సహోదరులారా, దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేసిన సత్యం ఏమిటయ్యా అనంటే, పాతాళము అనేటువంటిది భూమి లోపల ఉన్నది, భూగర్భములో ఉన్నది. ఇది సృష్టించిన సృష్టికర్త చెప్పిన మాట. మనుషులు వెతికి కనుక్కున్నది కాదు, లేదనంటే ఏదో హోల్స్ వేసి ఇది పాతాళం అని కనుక్కున్నది కాదు. చేసిన వాడే చెప్తూ ఉన్నాడు. నేను నిర్మించిన వాడనై ఉన్నాను, నేనే సెలవిస్తున్నాను అని చెప్పినట్టుగా యేసుక్రీస్తే భూగర్భము అనగా పాతాళము అని తెలియజేశారు. లూకా అనేటువంటి భక్తుడి అపోస్తుల కార్యములు వ్రాస్తూ, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనము, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు అని వ్రాయబడి ఉన్నది. అనగా భూమి మీద యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లెగవడానికంటే ముందు వరకు కూడా చనిపోయినటువంటి నీతిమంతులే కానీ అనీతిమంతులే కానీ అందరూ పాతాళానికి వెళ్ళారు. పాతాళం అనేటువంటిది భూగర్భములో ఉంది. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ధర్మశాస్త్రము లేక మునుపు ఉన్నటువంటి నీతిమంతులను పునరుద్ధానంలోనికి తీసుకుని వచ్చారు. ధర్మశాస్త్రము తర్వాత వచ్చినటువంటి నీతిమంతుల ఆత్మలను మాత్రమే తీసుకుని వచ్చారు. చెరను చెరగా పట్టుకొని వచ్చి తండ్రి కుడి పార్శ్వముగా ఉన్నటువంటి ప్రాంతమును పరదేశి అని పిలిచి, ఆ పరదేశిలో ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయిన నీతిమంతులు అక్కడ ఉన్నారు. ఇక భూగర్భంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరెవరు? మొట్టమొదటిగా దురాత్మ సమూహము పడిపోయి పాతాళ బిలములో దాచబడి ఉంచారు.
ఆ వాక్యాన్ని చదువుతున్నాను, ఒకసారి ఆలకించండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెళములోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని పాతాళమును సృష్టించి పాతాళ బెళములో వాళ్ళని దాచి ఉంచాడు. అయితే మరికొందరు వాయుమండలములో ఉన్నారు. వాయుమండలంలో ఉన్నటువంటి వారి గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2లో గాని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12లో గాని వీరి గురించి వ్రాయబడి ఉన్నది. ఏలయనగా మనము పోరాడుచూ ఉన్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, ఈ దుష్టత్వము అనేటువంటి వారిని సాతానుడు వాయుమండలంలో ఉన్నటువంటి సమూహం మీద వాడు నియమించుకున్నటువంటి ఒకడు, వాడినే సముద్రములో నుంచి వచ్చినటువంటి మృగము అని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో వివరంగా వ్రాశారు. తరువాత ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనంలో, మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని అని యోహాను గారి ద్వారా దేవుడు వ్రాయించాడు. ఈ క్రూర మృగము భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగము వాయుమండలములో ఉన్నటువంటి దురాత్మ సమూహం మీద ఒకడిని, పాతాళములో కటిక చీకటి కలిగినటువంటి బెళములో ఉంచినటువంటి దురాత్మ సమూహము మీద ఒకడిని సాతానుగాడు నాయకులుగా నియమించుకున్నాడు. ఈ భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగమైనటువంటి వాడు భూమి మీదకు వచ్చిన తరువాత అబద్ధ ప్రవక్త అని పిలువబడ్డాడు. సముద్రములో నుంచి పైకి వచ్చినటువంటి క్రూర మృగమైనటువంటి వాడు ధర్మ విరోధి అని పిలువబడ్డాడు. సాతాను ధర్మ విరోధి, అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు కూడా దుష్టత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏ రీతిగా మనము దేవునిని ఆపాదించి మనకు పరిచయమైనటువంటి కుమారుని బట్టి మనల్ని నడిపిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఏ రీతిగా మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఆ ఒక్క దేవుణ్ణే మనం ఎట్లా మాట్లాడుకుంటూ ఉన్నామో, అదే రీతిగా సాతానుగాడి నుంచి వచ్చినటువంటి ఆ ఇద్దరు నాయకులు కూడా మృగములుగా పోల్చబడుతూ మనుషులలో నివాసము చేయగలిగేటువంటి శక్తిని వాళ్ళు కలిగి ఉన్నారు. వాయుమండలం నుంచి వచ్చినటువంటి వాడు సముద్రములో నుంచి వచ్చినట్లుగా మనకు చూపిస్తూ వాడు ధర్మ విరోధిగా బైబిల్లో పిలువబడ్డాడు. తర్వాత భూమిలో నుంచి వచ్చినటువంటి వాడు దురాత్మ సమూహం మీద నాయకుడిగా ఉన్నటువంటి వాడు భూమి మీదకు వచ్చి అబద్ధ ప్రవక్తలో నివాసము చేస్తూ ఉన్నాడు. వీరి ముగ్గురిని గురించి మనం తెలుసుకోవాలి. సాతాను గురించి మనకు తెలుసు, ధర్మ విరోధి గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. వాడు రోమా పట్టణములో నుంచి వచ్చేటువంటి వాడు అని, ప్రపంచాన్ని ఏలాలి అనే ఆశ కలిగినటువంటి టెక్నాలజీ కలిగినటువంటి వాడు అని మనం గత వీడియోలో ధ్యానం చేశాం. అవి మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ దినాన భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము అబద్ధ ప్రవక్త, త్రిత్వములో ఒకడు. ఇదే మాటను ప్రకటన గ్రంథము 16వ అధ్యాయములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. చదువుతున్నాను, ఒకసారి మీరు 13వ వచనము 16వ అధ్యాయము ప్రకటన గ్రంథము. మరియు ఆ ఘటసర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచి తిని అని వ్రాశారు. సాతాను నోట నుండి, ధర్మ విరోధి అయినటువంటి నియంత క్రీస్తు విరోధి నోట నుండి, అబద్ధ ప్రవక్త అయినటువంటి ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగము నోట నుండి ఈ కప్పల వంటి అపవిత్రాత్మలు ప్రపంచమంతటా వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ ముగ్గురులో ఈ అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు భూమి మీదకు వచ్చేటప్పటికీ వీడు నివాసము చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మహమ్మదీయుల మతమునకు సంబంధించినటువంటి ఒక ప్రవక్త అని పిలువబడుతూ ఉన్నటువంటి వానిలో నివాసం చేస్తాడు. మరలా చెప్తున్నాను, మహమ్మదీయులు ప్రవక్త అని పిలుస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తిలో వీడు నివాసము చేస్తాడు. నిజానికి ఈ యొక్క భూమిలో నుంచి వచ్చినటువంటి దురాత్మ మనిషిలో నివాసము చేసేటంత వరకు కూడా ఆ మహమ్మదీయులకు ఇతను ప్రవక్త అనేటువంటిది తెలియదు. మహమ్మదీయులకు మహమ్మద్ అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనే చివరి ప్రవక్త అనేటువంటి
అనేటువంటి వాదన కూడా ఉన్నది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏమిటయ్యా అంటే, ఈ భూమిలో నుంచి వచ్చినటువంటి యొక్క దురాత్మకు ఒక భయంకరమైన ప్రభావం ఉన్నది. ఏంటి అది అంటే, జాగ్రత్తగా ఆలకించండి. భూమి మీద ఎవడైనను సరే సాతాను కార్యములు చేయడానికి అత్యాసక్తి కలిగినటువంటి వాడైతే, ఆ సాతానుడు దురాత్మలలో ఉన్నటువంటి అబద్ధమును ప్రచురించేటువంటి వారిలో ఒక దురాత్మ వచ్చి వాడిలో నివాసము చేస్తాడు. ఇది గతంలో కూడా మనం చాలా సార్లు బైబిల్లో ఆలకించాం. కొన్ని దురాత్మలు మనుషుల్లోనికి జొరబడి అబద్ధమును బహువిస్తారముగా ప్రకటన చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. వీళ్ళు చేసేటువంటి ఈ యొక్క అబద్ధపు బోధ ఎట్లా ఉంటదయ్యా అంటే, 90% వరకు కూడా దేవుని వాక్యము ఉన్నట్లుగానే ఉంటది. ఆ 10% పూర్తిగా దేవుని దగ్గర నుంచి విశ్వాసిని దూరము చేయగలిగేటువంటి జ్ఞానముతోటి ఈ దురాత్మ పనిచేస్తూ ఉంటాడు. ఈ అబద్ధాన్ని ప్రచురము చేసేటువంటి దురాత్మలంటే సాతానికి అడిగి చాలా ఇష్టం. వాడు కొంతమందిని, మీరు క్రైస్తవులు విస్తరించిపోతున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు కొన్ని దురాత్మలు, మేము యేసుక్రీస్తు దేవుడు కాదు అని ప్రకటన చేస్తున్నాము అని అంటే అది వాడికి నచ్చలేదు. ఎందుకనంటే దేవుని యొక్క ప్రభావం మనుషులు రుచి చూస్తూ ఉన్నారు కనుక అది అసంభవం, ఆపటం జరగని పని. మరికొందరు వచ్చి, మేము దేవునికి వ్యతిరేకంగా వాళ్ళను మార్చడానికి వాళ్ళను హింసిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. దేవునిని నమ్ముకున్నటువంటి వారిని వేదనల పాలు చేస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు మరికొందరు. అయితే ఆ దురాత్మలను బట్టి కూడా సాతానుగాడు మక్కువ చూపలేదు. దానికి కారణం ఏమిటయ్యానంటే, క్రీస్తును అంగీకరించినటువంటి వారు ప్రాణత్యాగము చేయడానికైనను ఇష్టపడతారు, కానీ యేసుక్రీస్తును విడవడానికి 90% వరకు కూడా విశ్వాసులు ఒప్పుకోరు. మృగాలకు ఆహారం అవడానికైనను సరే, వేధించబడడానికైనను సరే, చంపివేయబడడానికైనను సరే, చెరసాలలో ఉండడానికైనను సరే, ఏ విధముగానైనను కానీ వాళ్ళు శ్రమలు పడడానికైనను ఇష్టపడతారు, కానీ దేవుడు మాకు తెలియదు అనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని బైబిల్ వారి గురించి మరణము వరకు వారు తమ ప్రాణమును ప్రేమించినటువంటి వారు కాదు అని వ్రాశారు. ఈ కాలంలో చాలా తక్కువ మంది ఈ విధముగా ఉన్నారు. ఎక్కువ మంది ఏదైనా శ్రమ వస్తే, కష్టం వస్తే, సాతానుడు మనల్ని ఏదైనాను కానీ శ్రమల పాలు చేయడానికి చాలా మందిని చెరసాలలో వేయించినప్పుడు, అన్యజనులు లేచి మన మీద నిందలు మోపినప్పుడు, హింసించినప్పుడు, కొట్టినప్పుడు దేవునిని విడిచిపెట్టి వెళ్ళేటువంటి వాళ్ళు లేకపోలేదు. ఈ తత్వమును కలిగించేటువంటి దురాత్మ సమూహము ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క క్రూర మృగము ఆధ్వర్యములో ఉన్నవాళ్ళు. ఇక మూడవ గ్రూప్ వచ్చారు. వాళ్ళు వచ్చేమని చెప్తున్నారంటే, మేము యేసుక్రీస్తు దేవుడని ప్రకటన చేస్తూ ఉన్నాం, మీరు యేసుక్రీస్తుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి అని కూడా మేము ప్రకటన చేస్తూ ఉన్నాం, కానీ మీకు వయస్సు ఉన్నప్పుడు కాదు, మీ బలము ఉన్నప్పుడు కాదు, మీ బలము ఉడికిపోయిన తరువాత, ఇప్పుడు నీకు అనారోగ్యం లేదు కదా, ఇప్పుడు నీకు మంచి ఆరోగ్యం ఉన్నది కదా, నీకు ఏమి తక్కువ, ఇదిగో కనబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క సుఖ సంతోషాలన్నిటినీ కూడా అనుభవించిన తరువాత క్రీస్తును అంగీకరించవచ్చు కదా అని ప్రచురము చేస్తూ ఉన్నారు. ఈ భాగములోనే, ఈ మార్గములోనే దేవుని వాక్యమునంతటినీ కూడా చక్కగా బోధించి ఎక్కడో ఒక చోట తప్పుడు మాటను బోధించేటువంటి ప్రవక్తలు కూడా ఈ దురాత్మ ఆధ్వర్యంలోనికే వస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కూడా వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికంటే మునుపు కూడా ఈ అబద్ధ ప్రవక్తలు భూమి మీద ఉన్నారు. యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు స్పష్టంగా వీరి గురించి వ్రాశారు బైబిల్లో. ఒకసారి చదువుదాం ఆ మాట కూడా. మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరచెదరు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, ఈ దురాత్మ అనేటువంటి వాడు భూమిలో ఉండడం మాత్రమే కాదు, భూమిలో నుంచి మనుషులలోనికి వచ్చి మనుషులలో ఉన్నటువంటి సత్యమును అతికించి అబద్ధముగా మార్చి ఎక్కడో ఒక చోట చాలా మంది దైవ సేవకులు కూడా దీన్ని గ్రహించలేకపోతూ ఉన్నారు. చాలా మంది వాళ్ళు చేసేటువంటి బోధలలో సత్య సంబంధమైనదిగా బోధ చేయడం లేదు. కల్లబొల్లి మాటలు, కాలయాపనలు, జోకులు, ఈ విధముగా దేవుని యొక్క వాక్యమును తప్పుదారి పట్టిస్తూ సత్యమునకు ప్రతిగా అసత్యమును తెలియకుండా విశ్వాసులలోనికి
పంపించేటువంటి ఒక భయంకరమైన ఆత్మ ఇప్పటికి కూడా సంచారం చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు మీకు ఒకటి చెప్తాను. శ్రమల కాలంలో సంఘము ఉండదు అనేటువంటిది తప్పుడు బోధ, అబద్ధపు ఆత్మ ప్రచురము చేసేటువంటి బోధ. శ్రమల కాలంలో సంఘం భూమి మీదే ఉంటది. శ్రమల కాలంలో కాదు, 1000 సంవత్సరాలలో కూడా సంఘము భూమి మీదనే ఉంటది. ఇది సాతానుగాడు ఆయా భక్తుల ద్వారా పలికిస్తూ ఉన్నటువంటి సులువైనటువంటి అబద్ధము. మనుషులకి కష్టము అనేటువంటిది, శ్రమ అనేటువంటిది విన్నప్పుడు, పొందుకున్నప్పుడు వేదన కలుగుతుంది. ఆ వేదన వాళ్ళు పడకూడదు అని చెప్పేసి చాలా మంది భక్తులు ఒకవేళ ఈ శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉంటది అని అంటే క్రీస్తుని విడిచిపెట్టి వెళతారేమో అనే ఒక దురాలోచనతోటి ఈ సాతానుగాడు కల్పిస్తూ ఉన్నటువంటి ఆ ఆలోచనతోటి పూర్తిగా వాక్యమును తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు 7 సంవత్సరాల శ్రమల కాలంలో మధ్యాకాశానికి వస్తాడు అని చెప్తూ ఉన్నారు. బైబిల్లో ఎక్కడన్నా ఉందా ఆ వచనము? యేసుక్రీస్తు 7 సంవత్సరాల కాలంలో పరలోకములో ఉన్నాడు అని బైబిల్ చెప్తూ ఉంది. దీనిని ఎందుకు మనుషులకు తప్పుగా బోధిస్తూ ఉన్నారని తప్పుడు బోధ చేసే వాళ్ళనే అడుగుతూ ఉన్నాను. రైట్, మంచిది. ఈ విధముగా బోధించడానికి ప్రేరేపించేటువంటిదే ఈ దురాత్మ సమూహము. వీళ్ళు పాతాళములో ఉన్నారు. అయితే యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసిన తరువాత వీడు బయటికి వచ్చాడు. అనగా 6వ ముద్ర కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు హతసాక్షుల ఆత్మలను తీసుకొని పరలోకమునకు వెళ్ళిపోయాడు. పరలోకమునకు వెళ్ళిపోయిన తరువాత ఇక వీడికి స్వేచ్ఛ దొరికింది. అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు కాబట్టి వాయుమండలములో ఉన్నటువంటి వాడు మనిషిలోనికి వచ్చి నివాసము చేసిన అధికారము లేని వాడి వలెనే వాడు ఉన్నాడు. వాడే ధర్మ విరోధి. ఇప్పుడు భూమిలో ఉన్నటువంటి వాడు పైకి ఎప్పుడు వచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు వెళ్ళిపోయిన తరువాత 2వ 3.5 సంవత్సరాల ఆరంభములో యేసుక్రీస్తు పరలోకములో 7వ ముద్రను విప్పదీసిన తరువాత వీడు భూమి మీదకు వచ్చాడు. వీడి ప్రభావము ఎంత బలమైనటువంటిది అంటే వీడు భూమిలో ఉండి కూడా కొంతమంది మనుషులను చంపివేశాడు. చూద్దామా వాక్యాన్ని? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు 4వ ముద్రను విప్పదీసిన ఒక గుర్రము కనబడింది. ఆ గుర్రము పాండుర వర్ణము కలిగినటువంటి గుర్రము. ఆ గుర్రము మీద కూర్చొని ఉన్నటువంటి వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. పాతాళ లోకము ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, ఈ మాట జాగ్రత్తగా వినండి, భూమిలో నుండి క్రూర మృగము వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడిను. వాడు భూమిలో నుంచి కొందరు దురాత్మలను పైకి పంపిస్తూ ఉన్నాడు. ఆ దురాత్మలు వాడి ఆధ్వర్యములో ఉన్నటువంటి వారు, అనగా పాతాళ బిలములో బంధించి తీర్పునకు కావలిలో ఉంచినటువంటి వారు. వీళ్ళు భూమి మీదకు రావడము, అనేక మంది పాపమును ఇష్టముగా, ప్రేమగా ఆస్వాదించేటువంటి వారిలో నివాసము చేయడము పరిపాటిగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తే గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి 2000 దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి. ఆ దెయ్యాలు యేసుక్రీస్తుని వేడుకున్నాయి కదా, మాకు ఇంకా కాలం రాకమునిపే మమ్మల్ని బాధించుటకు వచ్చావానని. వాళ్ళు దురాత్మ సమూహమే. వాళ్ళు పాతాళములో నుంచి పైకి వచ్చినటువంటి వారే. సహోదరులారా, వీరు భూమి మీదకి రావడానికి, మనుషులలో నివాసము చేయడానికి అవకాశము ఉన్నది. ఇక ఈ 2వ 3.5 సంవత్సరము ఆరంభంలో ఏకంగా వాళ్ళ దురాత్మ సమూహము, అబద్ధమును బోధించేటువంటి వాళ్ళు, మనుషులను నరకమునకు, మరణమునకు ఈడ్చుకొని పోయేటువంటి ఈ దురాత్మ సమూహము మీద నాయకుడిగా ఉన్నవాడు ఏకంగా భూమి మీదకే వచ్చేసాడు. భూమి మీదకి వచ్చి, ఇక్కడ జాగ్రత్తగా వినండి, మహమ్మదీయులు ఈ నియంతను, ధర్మ విరోధిని, మెస్సయ్యా అని అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో, ప్రపంచమంతటా కూడా వీడి వెంట వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఐక్యరాజ్య సమితి వచ్చి మహమ్మదీయులకు, ఇశ్రాయేలీయులకు ఆ పరిశుద్ధ స్థలమును, అనగా దేవాలయము కట్టబడినటువంటి స్థలమును సగముగా విభజించి ఒక భాగము మహమ్మదీయులకి, ఒక భాగమేమో ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి కాలంలో
వీడు బయటికి వస్తాడు. వీడు బయటికి వచ్చి మహమ్మదీయులలో ఒక వ్యక్తిలో నివాసము చేస్తాడు. ఈ నివాసము చేసినటువంటి వ్యక్తి ఏమని చెప్తాడయ్యా అంటే, నేను పలానా ప్రవక్తని, నేను మెస్సయ్యను మీకు కనబరచడానికి వచ్చాను, ఈ సలాముని మీకు తెలియజేయడానికి వచ్చాను, ప్రళయ దినమున మెస్సయ్య మీ దగ్గరకు వచ్చి మీకోసం పోరాటము చేసి మిమ్మల్ని మోక్షానికి తీసుకుని వెళతాడు అని ఖురాన్లో వ్రాయబడి ఉన్నది కనుక ఆ మెస్సయ్యను మీరు పూర్తిగా విశ్వసించడానికి నేను వచ్చాను అని చెప్పేటువంటి ప్రవక్తల ఆత్మ. ఈ ప్రవక్తల ఆత్మ గతములో కూడా వీళ్ళని ఈ రీతిగా మోసము చేసింది. అంటే గతములో ఉన్నటువంటి ప్రవక్త యొక్క ఆత్మ ఇతనిలో నివాసము చేస్తుందా అనేటువంటి ఆలోచన కొంతమందికి రావచ్చు. సహోదరులారా, చాలా జాగ్రత్తగా బైబిల్ వాక్యాన్ని ధ్యానం చేయండి. ఒక మనిషి యొక్క ఆత్మ ఇంకొక మనిషిలో నివాసము చేయడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే చనిపోయినటువంటి వారు ఎవరైతే దేవునికి వ్యతిరేకముగా పనిచేసి చనిపోయారో, దేవుని సత్యమును గ్రహించకుండా చనిపోయారో, వాళ్ళందరూ పాతాళములోనికి వెళ్ళినప్పుడు పాతాళములో ఉన్నటువంటి ఈ దురాత్మ సమూహము దేని గురించి అయితే మనము మాట్లాడుకుంటూ ఉన్నామో, పాతాళ బిలములో బంధించబడి ఉన్నటువంటి ఆ దురాత్మ సమూహము ఆ చనిపోయినటువంటి వ్యక్తుల పేరును ఆధారము చేసుకొని భూమి మీదకు వస్తారు. మీరు కొన్ని చోట్ల విని ఉండవచ్చు, నేను పలానా వ్యక్తిని పలానప్పుడు చనిపోయాను, ఈమెంటే నాకు ఇష్టమో, ఇతనంటే నాకు ఇష్టమో, నా మనవడంటే నాకు ఇష్టమో, నా కోడలంటే నాకు ఇష్టం, ఈ సోది అంతా చెప్తా ఉంటారు. ఎదురు కూర్చున్నటువంటి విశ్వాసులు అట్ట వింటా ఉంటారు. వాడు చెప్పేదే అబద్ధం, వాడు అబద్ధికుడు, అది గ్రహించరు. వాడు ఏది చెప్తే అది వింటారు. నిజమా, ఫలాని వ్యక్తివా, నీకేం కావాలి, ఈడి ఇష్టానుసారంగా ఈడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, నాకు ఫలానా కూర పెట్టండి, ఫలానా భోజనం చేయండి, బిర్యానీ, ఈ సోదంతా చాలాసార్లు చూశాను నేను. అందుకనే దైవ సేవకులు ఎప్పుడైనాను కానీ ఒక దురాత్మ ఆవరించి ఉన్నటువంటి ఒక వ్యక్తితో సంభాషించడం అనేటువంటిది చేయకూడదు. ఆ దురాత్మను వెళ్ళగొట్టేటువంటి సమయంలో ఆ వ్యక్తిని మాట్లాడనివ్వకూడదు. యేసుక్రీస్తు 99% వరకు మాట్లాడనివ్వలేదు. ఆ వ్యక్తినైనను కానీ ఎందుకు మాట్లాడించాడు అనంటే, వాళ్ళు పాతాళములో నుంచి వచ్చినటువంటి వారు మనుషులలో నివాసము చేసేటువంటిది దురాత్మయే అని తెలియజేయడానికే మాట్లాడించాడు. మాట్లాడినప్పుడు మనుషులకు అవి అబద్ధం చెప్తాయి కానీ సృష్టికర్తకు అబద్ధం చెప్పవో. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. మనకైతే కళ్ళబొల్లి మాటలన్నీ చెప్తాయి కానీ దేవుని ఎదుట అది సరిపోదు కదా. వాళ్ళను సృజించింది ఆయనే కనుక ఆయన ముందు సత్యమే పలికాయి. దేవుడు వాటిని గద్దించి మరలా అగ్నిగుండమునకు ముందుగానే పంపిస్తాడేమో అనే భయముతోటి ఉన్నట్టుగా చెప్పినాయి. అయితే సహోదరులారా, ఈ దురాత్మ అనేటువంటి వాడు ఆ చనిపోయినటువంటి ప్రవక్త పేరును ఆధారము చేసుకుని పైకి వచ్చి మహమ్మదీయులలో ఒక వ్యక్తిలో నివాసము చేస్తూ నేను ప్రవక్తని అని చెప్తాడు. అంత మాత్రమే కాదండి, ఈ క్రూర మృగము చేసేటువంటి చర్యలు అనగా ఆ అబద్ధ ప్రవక్త చేసేటువంటి చర్యల గురించి ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అబద్ధ ప్రవక్త అని ఇంకొక చోట కూడా వీడి గురించి వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి అని వ్రాయబడి ఉన్నది. వీడు సూచక క్రియలు చేస్తాడు. ఈ అబద్ధ ప్రవక్త మహమ్మదీయులను మాత్రమే కాదు, ప్రపంచములో పాపపు కార్యాలు చేసేటువంటి వారిని అందరినీ కూడా చాలా త్వరగా ఆకర్షిస్తాడు. ఎట్లాగో ఆకర్షిస్తాడు అంటే అద్భుత కార్యాలు చేస్తాడంట వీడు. చూడండి ఇక్కడ ఏమని ఉన్నదో 13వ వచనం. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్లుగా గొప్ప సూచనలు చేయుచు ఉన్నది అని వ్రాయబడి ఉన్నది. ఈ అబద్ధ ప్రవక్తలో నివాసము చేస్తున్నటువంటి దురాత్మ, అబద్ధపు ఆత్మ మనుషుల ఎదుట అగ్నిని భూమి మీదకి దించడం మాత్రమే కాదు, సూచక క్రియలు కూడా చేస్తూ ఉన్నది. ఇంత అద్భుతాలను ఆకాశము నుంచి అగ్ని భూమి మీదకి దిగి రావడం, ఆకాశం
ఆకాశంలో ఎవరున్నారు, వాయుమండలంలో ఎవరున్నాడు? వీళ్ళ గురువు అయినటువంటి సాతానుగాడు ఉన్నాడు. వాడు పంపిస్తూ ఉన్నాడు ఈ అగ్ని. మనుషులందరూ దీనిని గ్రహించక ఈ సాతాను కానీ, వీరిలో ఉన్నటువంటి అబద్ధపు ఆత్మ కానీ, నియంతలో ఉన్నటువంటి ఆత్మ కానీ వీళ్ళకి కనబడదు గనుక ఇవి మనుషులు చేస్తున్నటువంటి కార్యములే అని చెప్పేసి ఆ మహమ్మదీయులలో వచ్చినటువంటి ఆ అబద్ధపు ప్రవక్తను, అబద్ధ ప్రవక్త సూచక క్రియలు అద్భుతములను చేసి, ఇదిగో నేనైతే క్రీస్తును కాదు, క్రీస్తు యొక్క ప్రభావమును బట్టి నేను ఈ సూచక క్రియలు చేస్తూ ఉన్నాను అంటే, వీడు భూమి మీదకి వచ్చినప్పుడు వీడికి ఒక కొమ్ము ఇవ్వబడింది చూడండి. గొర్రె పిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. గొర్రె పిల్ల అంటే ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తుని ఈసలాం అని మహమ్మదీయులు కూడా అంటారు. ఈ క్రైస్తవులని, మహమ్మదీయులని, ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ కూడా మోసపరచడానికి వీడు ఆ కొమ్ముల వంటి స్వభావము అనగా వినయము, విధేయత, ప్రేమ, ఆప్యాయత కలిగి సూచక క్రియలు చేస్తూ, మహత్కార్యములు చేస్తూ, ఆకాశము నుంచి మనుషుల ఎదుట అగ్నిని కురిపిస్తూ ఎవరిని చూపిస్తాడు? నీ అంతను చూపిస్తాడు. ఇదిగో నేను ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్యాలు చేయడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే, మహాగణుడైనటువంటి ఇదిగో ఈ నియంత, ఈయనే ఈసలాం, ఈయనే మెస్సయ్య, ఈయనే క్రీస్తు అని ధర్మ విరోధిని ప్రచురము చేస్తూ ఉంటాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 12వ వచనాన్ని మరలా చదువుతున్నాను. అది మొదటి మృగమునకును అధికారపు చేష్టలనియు దాని ఎదుట చేయుచు ఉన్నది. భూమిలో నుంచి వచ్చిన క్రూర మృగము, సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము ఎదుట వాడు ఏ సూచక క్రియలైతే చేశాడో, అనగా సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగము ఏ సూచక క్రియలైతే చేశాడో అవన్నీ కూడా భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగం అనగా అబద్ధ ప్రవక్త, సముద్రములో నుంచి వచ్చినటువంటి క్రూర మృగం ఎదుటను, మనుషుల ఎదుటను వాడి కార్యాలన్నీ చేస్తున్నాడు. చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచు ఉన్నది. మీ కళ్ళకు కనబడుతున్నాయి కదా, ఆకాశము నుంచి అగ్నిని నేను కురిపిస్తూ ఉన్నాను, అద్భుతాలను చేస్తా ఉన్నాను, సూచక క్రియలను చేస్తా ఉన్నాను. వీటన్నిటినీ కూడా నేను పొందుకోవడానికి కారణం ఎవరయ్యానంటే, ఇదిగో ఈ యొక్క మెస్సయ్య అని క్రీస్తు విరోధిని చూపిస్తూ మనుషులందరినీ కూడా వాడి వైపు ఆకర్షించి వాడికి నమస్కారం చేయమని ప్రేరేపిస్తాడు. నమస్కారం చేయమని ప్రేరేపిస్తాడు. ఈ అద్భుతములను, సూచక క్రియలను, ఆకాశము నుంచి అగ్ని కురిచినటువంటి విధానాన్ని చూసి మహమ్మదీయులు వాడిని విశ్వసిస్తారు. వీడి అబద్ధపు మాటల వలన అనేక మంది అన్యజనులు కూడా వీరి వెంట పోతారు. ఏర్పరచబడినటువంటి వారు సైతము కూడా క్రీస్తును అంగీకరించి పాపక్షమాపణ పొందుకొని కొంత మేరకు క్రీస్తుతో నడిచి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు వారి ద్వారా దేవుడు చేయించిన మరలా తిరిగి వాళ్ళు పాపములో పడిపోయేటువంటి విధముగా వీడి మాటలు ఉంటాయి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి 11వ వచనంలో, అది ఘట సర్పము మాట్లాడునట్లు మాట్లాడును. ఘట సర్పం ఏమని మాట్లాడతాడు? చాలా తీయగా ఉంటాయి సాతాను మాటలు. మనుషులకి దేవుని మాటలు పెద్దగా పట్టవు. మనుషులకి దేవుని మాటలు మింగుడు పడవు, చెవులకి సరిగా వినపడవు, హృదయమునకు గోచరము కాదు. ఎందుకనంటే అవి ఇరుకుగా ఉంటాయి. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మార్గము ఇరుకు మార్గం. భూమి మీద మనిషి బ్రతికినంత కాలము ఇరుకుగానే ఉంటది. కానీ చనిపోయిన తరువాత నిత్యత్వము అనేటువంటిది బహుమహిమకరమైనటువంటి మార్గము. కానీ భూమి మీద ఉన్నప్పుడు శరీర కోరికలను తీర్చుకోవడానికి, సుఖభోగాలకు అలవాటు పడినటువంటి వారికి, లగ్జరీ లైఫ్కు అలవాటు పడినటువంటి వారికి, వ్యభిచారానికి అలవాటు పడినటువంటి వారికి, నరహత్యకు అలవాటు పడినటువంటి వారికి, మోసము చేయడానికి మనసు కలిగినటువంటి వారికి అందరికీ కూడా ఈ సాతాను మార్గము విశాల మార్గంగా కనబడుతుంది. ఇప్పుడు సాతాను గారు చెప్పేటువంటి మాటలు మనుషులకి ఎట్లా ఉంటాయి అని అంటే, ఎస్ ఇది కరెక్ట్, ఇట్లా చేస్తే మనం లాభమును సంపాదించుకుంటాం. అన్యులే కాదండి, దైవ సేవకులు కూడా ఇదే మార్గంలోకి వచ్చారు. దైవ సేవకులు కూడా ఈ డబ్బు సంపాదించుకోవాలి, నేను మాత్రమే పాస్టర్గా కనబడాలి, నేను మాత్రమే ఈ తెలుగు ప్రజలందరికీ లేదా ప్రపంచ ప్రజలందరికీ లేదా నేనున్న వర్గానికి, నేనున్నటువంటి సంఘానికి, నా ఊర్లో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ గొప్పగా కనపడాలి అని చెప్పేసి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. పిచ్చి చేష్టలే చేస్తా ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకోవడం, ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు తప్పు అనడం. ఒక వ్యక్తి చెప్పింది నీకు తప్పు అనిపిస్తే దాన్ని మరలా వివరంగా నువ్వు చెప్పాలి.
ఆ వ్యక్తి పేరును పెట్టి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి అతను గ్రహించుకోలేకపోయాడేమో, నువ్వు గ్రహించిన వాడివి నువ్వు అతని మీద నిందలు మోపొచ్చా? నువ్వు చేసేటువంటి కార్యం ఇదిగో నీలో ఉన్నటువంటి ఈ దురాత్మ కార్యాలే. ఎదుటి వాడిని ఎప్పుడు నిందించొద్దని దేవుడు చెప్పలేదా? శత్రువును కూడా ప్రేమించమని చెప్పలేదా? ఒక్క వాక్యము తప్పు చెప్పాడు అనుకో, తప్పు చెప్పినప్పుడు నీకు తెలిసినప్పుడు నువ్వు దాని గురించి అతని ప్రస్తావన లేకుండా వాక్యముగా నువ్వు చెప్పాలి. అది బైబిల్ చెప్తున్న సత్యం. ఒకవేళ ఆ సేవకుడు నీకు ఎదురు పడినప్పుడు, సహోదరుడా ఇదిగో ఈ రీతిగా ఉన్నది, ఒకసారి నువ్వు సరిచూసుకోమని చెప్పాలి. ఆస్తులు పంచుకునే వాడి దగ్గర కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు. ఆస్తులు కోర్టు కేసులకి వెళ్ళి వాదోపవాదాలు వినిపించేటువంటి వాళ్ళలాగా ఆయనట్ట చెప్పాడు ఈయనట్ట చెప్పాడు. నీకెందుకు? నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు. నీలో తప్పులు ఎతికితే కనపడవా? నువ్వు క్రీస్తు కంటే గనుడువా? క్రీస్తే చెప్పాడు కదా, మీరు భేదములు పుడతాయి, కానీ దాని సమయాన్ని బట్టి తర్కము జరిగించి వ్యక్తిగతముగా కూర్చొని మాట్లాడుకొని ఇది ఇలా ఈ రీతిగా ఉంది ఈ రీతిగా ఉంది అని చెప్పేసి అపోస్తులు ఆ కాలంలో చేయలేదా? అపోస్తులుడైనటువంటి పౌలు చెప్పిన మాటకి పేతురు తలవంచలేదా? మీలో ఉన్నటువంటి ఆత్మ నేనే గొప్పవాడని అని అనిపించుకోవడానికి ప్రేరేపించబడుతూ ఉన్నటువంటి ఆత్మ, ప్రేరేపిస్తూ ఉన్నటువంటి ఆత్మ గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఇక ఈ భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగమైనటువంటి వాడు పలికే మాటలు, సాతాను పలికేటువంటి మాటలు చాలా తీయగా ఉంటాయి. వీడి మాటలు ఎంత తీయగా ఉంటాయి అనంటే, అవ్వమ్మ గారు పండు తినవద్దు అని దేవుడు చెప్పాడు. పండు తింటే మీరు నిశ్చయముగా చస్తారు అని దేవుడు చెప్పాడు. కానీ ఈ అవ్వమ్మ గారికి ఎవరి మాటలు ఇష్టంగా అనిపించినాయి, ఎవరి మాటలు చాలా ఆనందంగా అనిపించినాయి, చూడడానికి తినడానికి రమ్యముగా అనిపించినాయి అంట. చూడండి, విశాల మార్గమును కోరుకునేటువంటి వాళ్ళు 90% మంది ఉన్నారు. సుఖభోగాల కోసము వాళ్ళు సాతాను వైపు మొగ్గు చూపించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సహోదరులారా, ఆ రీతిగా సాతానుడు చాలా ప్రేమ కలిగినటువంటి మాట అవ్వమ్మకు చెప్పాడు. మీరు చావనే చావరు. ఆధ్యాత్మికంగా చావలేదా? దేవుని వెలుగును చూడగలిగారా? దేవుని స్వరాన్ని వినగలిగారా? దేవుని మహిమలో నిలబడగలిగారా? నిలబడలేదు. అందుకనే వాళ్ళని అక్కడి నుంచి నెట్టివేశారు. సాతానుడు మొట్టమొదటిగా వాడు నోరు తెరిచి పలికినటువంటి మాటలలో, బైబిల్ చెప్తూ ఉన్నటువంటి మాటలలో దేవుని ఆజ్ఞను ధిక్కరించమని మనుషులను ప్రలోభ పెట్టాడు, బలపెట్టాడు. ఆ బలమును ఎంతగా వాడు వాడుకున్నాడయ్యా అంటే, దాని నుంచి మనుషులు తప్పించుకొని పోవడానికి వీలు లేకుండా ఆ బానిసత్వం అనేటువంటి దానిలోనికి తీసుకెళ్ళినట్లుగా సాతానుడు బలాన్ని మనుషుల మీద రుద్దుతూ ఉన్నాడు. ఇక యేసుక్రీస్తుతో పలికినటువంటి మాటలో కూడా వాడి సామ్రాజ్యాన్ని, వాడి గొప్పతనాన్ని, ప్రజలందరూ కలిసి నాకు వాళ్ళ మీద అధికారిగా ఉండడానికి నన్ను పిలిచారు అన్నట్టుగా లోకరాజ్యములన్నిటినీ యేసుక్రీస్తుకు చూపించాడు. సహోదరులారా, వాడికి కావాల్సింది రెండు. ఒకటి, మనుషులు పరలోకమునకు వెళ్ళకూడదు. రెండవది, వాడి సామ్రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడాలి. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరంలో నియంత అయినటువంటి వాడు వచ్చి వాడి యొక్క సాతాను యొక్క సామ్రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా, ఈ క్రూర మృగమైనటువంటి వాడు, భూమిలో నుంచి వచ్చినటువంటి క్రూర మృగమైనటువంటి వాడు వచ్చి వాడికి అనుకూలముగా, ధర్మ విరోధికి అనుకూలముగా మాట్లాడుతూ తీయని మాటలు సాతానుగాడు ఏ రీతిగా అయితే చెప్పాడో ఆ రీతిగా మనుషులకు కూడా బోధ చేస్తూ, మనుషుల ఎదుట సూచిక క్రియలు చేస్తూ మనుషులందరినీ కూడా వాడి వైపు త్రిప్పుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాడు. వాడి వైపు త్రిప్పుచూ ఉన్నటువంటి ఈ మనుషులందరికీ కూడా వాడు ఇంకొక మాట కూడా చెప్తూ ఉన్నాడు. చదువుతున్నాను, ఒకసారి ఆలకించండి. 14వ వచనము. కత్తి దెబ్బ తినియు బతికిన ఈ మృగమునకు ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచు ఉన్నది. ఈ భూమిలో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క దురాత్మ, అబద్ధ ప్రవక్త, సూచిక క్రియలు, సూచనల వలన మనుషులందరినీ ఏం చేస్తుంది? మోసము చేస్తా ఉన్నది. ఇందులో క్రైస్తవులు కూడా పడిపోతూ ఉన్నారు. అదే యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు పలికినటువంటి మాట. మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 24వ వచనం. ఏర్పరచబడిన వారిని సైతము, ఏర్పరచబడినటువంటి వారు, ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఏర్పరచబడినటువంటి వారు అంటే ఎవరో? దేవుడు తన సంకల్పములో పిలవబడినటువంటి వారు.
దైవ సేవకులుగా ఉండడానికి, విశ్వాసులుగా ఉండడానికి, దేవుని కోసం ప్రయాసపడడానికి, క్రైస్తవులుగా క్రీస్తును అంగీకరించినటువంటి విశ్వాసులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారు. వీళ్ళని కూడా సులువుగా నెట్టివేయగలిగేటువంటి, సులువుగా ఈడ్చుకొని పోయేటువంటి బలము ఈ యొక్క అబద్ధపు మాటలలో ఉన్నది. ఈ అబద్ధపు మాటలు పలికేటువంటి ఈ దురాత్మకు ఉన్నది. చాలా మంది వీటి వల్లనే పడిపోతారు. ఇస్కారియోతు యూదా ఉన్నాడు. ఇస్కారియోతు యూదా యేసుక్రీస్తును అప్పగించినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తును అప్పగించినటువంటి వ్యక్తి ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని ఆశ్చర్యాలు చేశాడో దేవుడే ఆ వ్యక్తిని నియమించి అపోస్తుల లెక్కలో ఉంచి ఆయనను సూచక క్రియలు చేయడానికి, మహత్కార్యములు చేయడానికి, దేవుని వాక్యమును బోధించడానికి అపోస్తులతో పాటు కలిసి పంపించాడు. దేవుడికి తెలీదా ఇతనే నన్ను అప్పగిస్తాడు అని? ఇతని వల్లనే నేను సిలువ దగ్గరకు వెళ్ళడానికి ఇతనే కారణము అని చెప్పేసి యేసుక్రీస్తుకు తెలీదా? తెలుసు. అయినా కానీ ఎందుకు అతను భరించాడు అనంటే దేవుని చిత్తము జరగవలసి ఉన్నది కాబట్టి అతన్ని భరించాడు. సహోదరులారా, ఈ కాలంలో కూడా చాలా మంది దైవ సేవకులు అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యాలు చేస్తూ ఉన్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కానీ వారిలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనను బట్టి దాన్ని తుంచేసుకోవటం లేదు, కట్ చేసుకోవటం లేదు. ఒక వ్యక్తి డబ్బు కావాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి డబ్బు సంపాదించుకున్న తర్వాత తృప్తి చెందటం లేదు దాంతో. ఇప్పుడు ఒక స్థలం కొనాలి అనే ఆశ కలిగి ఉన్నాడు. ఆ స్థలం కొన్న తర్వాత తృప్తి చెందటం లేదు. ఇతనుకున్నటువంటి పలుకుబడిని, ఇతనుకున్నటువంటి ఆ యొక్క ధనమును, ఇతనుకున్నటువంటి ఆ మాట తీరును ఉపయోగించి అనేక ప్రాంతాలలో అతని ఆస్తులను విస్తరింపజేసుకోవడానికి చూస్తూ ఉన్నాడే కానీ ఒక్క విశ్వాసి దగ్గరకు వచ్చి దేవుని వాక్యమును చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఐఎమ్ బిజీ బ్రదర్ అంటున్నారు. సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినటువంటి కారణం ఏమిటయ్యానంటే నశించిపోతూ ఉన్నటువంటి వారిని వెతకడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సంగతి ఏమిటయ్యానంటే రక్షించబడుతూ ఉన్నటువంటి విశ్వాసులను ఈ గంపలో నుంచి ఆ గంపలోకి, ఆ గంపలో నుంచి ఇంకొక గంపలోకి మార్చుకోవడమే తప్ప నశించిపోతున్నటువంటి మనుషుల దగ్గరికి ఏ సేవకుడు వెళ్ళటం లేదు. దరిదాపుగా 90% మంది సేవకులు ఈ రీతిగానే చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మేము సేవ చేస్తున్నాం అంటున్నారు. ఆ సేవ చేసేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులలో దరిదాపుగా 70% మంది వేరే చర్చి నుంచి వచ్చినటువంటి వాళ్ళే, వేరు వేరు చర్చిల నుంచి వచ్చేటువంటి వారే. నువ్వు కష్టపడి ఒక విగ్రహారాధికుడినో, ఒక వ్యభిచారుల జోలికి వెళ్ళరు. అమ్మో, మహాపరిశుద్ధులు వీళ్ళు. యేసుక్రీస్తు వ్యభిచారం చేసే స్త్రీని అమ్మ అని పిలిచాడు. నువ్వు అసలు వాళ్ళని చూడవు. త్రాగుబోతుల దగ్గరికి వెళ్ళి ఓపిక కలిగి వాళ్ళు సరిగా ఉన్నప్పుడు వాక్యం చెప్పాలి, దీనికి వచ్చేటువంటి శిక్ష ఏంటి, ఈ తాగుడు వల్ల నీకు కలిగేటువంటి అవమానం ఏమిటి, అపహాస్యం ఏమిటి అని చెప్పే ఉద్దేశాలు లేవు. తాగుబోతులతో మనకెందుకు బ్రదర్ అని చెప్తూ ఉన్నారు. ఎవరు రక్షిస్తారు వాళ్ళని? యేసుక్రీస్తు ఎందుకు ఆయన అంతగా మనల్ని సిద్ధపరిచాడయ్యానంటే త్రాగుబోతులకైనను, వ్యభిచారులకైనను, నరహంతకులకైనను ఆశ్రయం ఇవ్వగలిగినటువంటిది దేవుని ప్రేమ తప్ప ఇంకొకటి ఏది లేదండి. ఎట్లాంటి వాడికైనను సరే 2 చేతులు చాచి పిలవగలిగినటువంటిది దేవుని ప్రేమ మాత్రమే, క్రీస్తు కృప మాత్రమే, ఆయన రక్షణ మాత్రమే. ఇక భూమి మీద ఎవడో తల్లిదండ్రులైనా, అక్క చెల్లెలైనా, భార్య అయినా, భర్త అయినా, ఎవరైనాను సరే, ఎంత గొప్ప వాళ్ళైనను సరే కొంతవరకు మాత్రమే నిన్ను ఆదరించగలరు. కానీ మరణము వరకు నీతో పాటు ఉండగలిగినటువంటి వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడే. నా మాటలు అర్థమవుతున్నాయని భావిస్తూ ఉన్నా. సహోదరులారా, ఈ మార్గము నుంచి తప్పించడానికి ఏర్పరచబడినటువంటి వారిని సైతం కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపములో పడవేయగలిగేటువంటి ఆత్మ గురించి ఈ దినాన మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వీడు చాలా ప్రమాదకరమైనటువంటి వాడు. యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు అబద్ధ ప్రవక్తలు వస్తారు అని చెప్పాడు. కానీ యోహాను గారు రాసినటువంటి పత్రికలలో మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమో అబద్ధ ప్రవక్తలు వస్తారు అని చెప్పాడు. ఈ ఆయన శిష్యుడైనటువంటి యోహాను గారు రాస్తూ ఉన్నటువంటి పత్రికలో అప్పటికే ఆయన గ్రహించాడు, ఆల్రెడీ వచ్చేసారు వాళ్ళు అని. అనగా భూమిలో ఉన్నటువంటి ఈ క్రూర మృగము, కుక్క,
క్రింద ఉన్నటువంటి దురాత్మ సమూహము భూమి మీదకు వచ్చి, వాయుమండలంలో ఉన్నటువంటి దురాత్మ సమూహము భూమి మీదకు వచ్చి మనుషుల మనస్సులను పాడు చేయడం మాత్రమే కాకుండా ఈ భూమిలో ఉన్నటువంటి అబద్ధపు ఆత్మల యొక్క ప్రభావం ఏ రీతిగా ఉన్నదనంటే వాక్యమును వక్రీకరించి చెప్పగలిగేటువంటి ఆత్మగా ఉండి సేవకులలోనే నివాసము చేస్తూ ఉన్నాడు. ఇది గ్రహించాలి. సరే బ్రదర్, నువ్వు చెప్పింది బానే ఉంది, ఆల్రెడీ అప్పటికే వచ్చారు అని చెప్తూ ఉన్నావు. మరి వీళ్ళని మనం పసిగట్టడం ఎట్లా, వీళ్ళని మనం ఎట్లాగూ గుర్తుపట్టాలి అని అంటే దానికి కూడా బైబిల్లో స్పష్టమైన ఆనమాలను దేవుడు ఇచ్చాడు. అబద్ధ ప్రవక్తలు చెప్పేది అబద్ధాలు. నీకు సత్యము తెలిసి ఉంటే అబద్ధాన్ని ఈజీగా పసిగట్టగలం. అసలు నీకు సత్యమే తెలియకపోతే, అనగా నీ హృదయం మీద వ్రాయబడుతూ ఉన్నటువంటి సత్యమును నువ్వు పాటించినప్పుడు దేవుడు సత్యమును నీకు తెలియజేస్తూ వస్తాడు నీ జీవితంలో. అసలు సత్యమునే నువ్వు పాటించకపోతే నువ్వు గుడ్డివాడు అయిపోతావు. అంధకార సంబంధమైనటువంటి ఆ దురాత్మ నీ నేత్రమునకు గుడ్డితనము కలుగజేసింది. ఆల్రెడీ మనందరం ఒకానొకప్పుడు ఆ గుడ్డితనములో బ్రతికినటువంటి వారమే. కానీ మనము సత్యమును వెతికి ఆ సత్యమును అనుసరించి నడిచినప్పుడు సాతానుడు మన నుంచి పక్కకు వెళ్ళిపోతాడు. ఆ సత్యమును మనం ఎప్పుడైతే విడిచిపెడతామో మరలా సాతానుడు మన దగ్గరికి వచ్చి లోక సంబంధమైన కార్యాలను చేయిస్తాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. ఆ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. సత్య విషయమైన ప్రేమ వారిలో లేకపోయినందువలన వాళ్ళు శ్రేష్టమైన మార్గాన్ని గుర్తుపట్టడం లేదు. అబద్ధాన్నే నమ్ముతూ ఉన్నారు. అబద్ధమే సత్యం అనుకుంటున్నారు. అబద్ధమే లాభం అనుకుంటున్నారు. అబద్ధమే వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం అనుకుంటూ ఉన్నారు. సహోదరులారా, సత్య విషయమైన ప్రేమ వారిలో ఉండదు. సత్యమును వెతకరు. అట్లా వెతకనటువంటి వారిని సాతానుగాడు ఈజీగా పడేస్తాడు. నువ్వు చేసే పనిలో కానీ, నువ్వు మాట్లాడే మాటలో కానీ, నువ్వు చేసే బోధలో కానీ సత్యము ఉన్నట్లయితే ఆ సత్యము నిన్ను అబద్ధము నుంచి బయట వేస్తుంది. అసలు సత్యమే నీకు తెలియకపోతే, సత్యమునే నువ్వు పట్టించుకోకపోతే సాతాను నిన్ను ఈజీగా తీసుకుని వెళ్తాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతానుడు కనపరచు బలమును అనుసరించియుండును. అసత్యములో నడిచేటువంటి వారికి సాతానుడు ఒక బలాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు, దొంగతనం చేసేటువంటి వాళ్ళు, నరహత్య చేసేటువంటి వాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారో తెలిసిన ఆ ధైర్యము సాతానుగాడి బలము. అదే ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతో నశించుచున్న వారిలో సాతానుడు కనబరుచు బలమును అనుసరించియుండును. 11వ వచనము, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరినీ శిక్షావిధి పొందుటకే, ఈ సత్యమును అనుసరించక అబద్ధము యందు నమ్మకముంచి సత్యమును త్రోసివేసి సాతాను కార్యములను ఇష్టంగా జరిగించి దుర్నీతికి పాల్పడేటువంటి వారి గురించి శిక్ష పొందుటకే ఏం చేస్తున్నాడంటే ఇక్కడ అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడే విడిచిపెట్టేసేసాడు. దేవుడే వీళ్ళు ఎంత కాలము చూసినా కానీ సత్యం వైపు తిరగడం లేదు, మోసమునే చేస్తా ఉన్నారు. వాళ్ళు పాటిస్తూ ఉన్నటువంటి ఆ దుర్నీతిని, ఆ అబద్ధమును వాళ్ళకి అప్పగించి వేస్తాడు దేవుడు. అనగా ఈ దురాత్మ చేతికి అప్పగించి వేస్తాడు. అపోస్తుడైనటువంటి పౌలు కూడా అన్నాడు కదా, నేను వీరిని సాతాను ఆత్మకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు. సహోదరులారా, మనము సత్యమును అనుసరించి నడవకపోతే బహు ప్రమాదకరమైనటువంటి ఆత్మ మన వెంట ఉన్నది. ఆ ఆత్మ దురాత్మ పాతాళ బెలములో నుంచి బయటికి వచ్చి మరి మనుషులలో నివాసము చేయగలిగేటువంటి దురాత్మ. అయితే ఈ 2వ 3.5 సంవత్సరంలో, అనగా 7 సంవత్సరాల చివరి భాగంలో 2వ 3.5 సంవత్సరంలో ఈ దురాత్మ సమూహం మీద నాయకుడిగా ఉన్నటువంటి వాడు పాతాళములో నుంచి బయటికి వచ్చి నీ అంతకు సపోర్ట్ చేసి ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా చాలా ఎక్కువ మందిని మోసపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో ఏర్పరచబడి
చేయబడినటువంటి దేవుని బిడ్డలు కూడా ఉంటారు. తర్వాత వీడు చేసేటువంటి కార్యాలు బైబిల్లో ఇంకా కొద్ది మాత్రమే ఉన్నాయి. ఇంకొక ప్రసంగంలో వీడి గురించి మనం కంప్లీట్ చేసుకుందాం. వీడేం చేస్తాడయ్యా అంటే, ఎవరైతే ఈ యొక్క సాతాను మార్గంలోనికి వస్తారో లేదా వాడి మాటలను విని అబద్ధమును, మోసమును, పాపమును, ఇదిగో ఈ ధర్మ విరోధిని అనుసరించి నడిచేటువంటి వారు, వాడికి నమస్కారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాడి యొక్క విగ్రహమును కట్టడానికి ఈ మనుషులను ప్రేరేపిస్తాడు. ఈ మనుషులను ప్రేరేపించడం మాత్రమే కాదు, ఆ విగ్రహమును కట్టిన తరువాత 666 ముద్ర అనేటువంటిది వాడిని అనుసరించి నడిచేటువంటి వారి మీద వేస్తాడు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుతాం. అర్థమైందని భావిస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప మీకు, మీ కుటుంబాలకు తోడైండును గాక. ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనేటువంటి పుస్తకాన్ని మేము ఉచితముగా మీకు పంపిస్తూ ఉన్నాం. కావలసినటువంటి వారు మీ అడ్రస్ను పంపించండి. పోస్టల్లో మేము మీకు ఈ పుస్తకాన్ని పంపిస్తాం. వందనాలు. సెలవు తీసుకుంటాం.